శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భగవద్బంధువులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి శివరాత్రి అనగానేమి? మనకు ఉన్నటువంటి సంవత్సరాది నెలలో ఒక నెల అయినటువంటి మాఘమాసమున బహుళ చతుర్దశి నాడు సకల సృష్టి స్థితి లయకారకుడు అయినటువంటి మహాశివునికి, అదేవిధముగా జగత్తునకు ఆదిశక్తి అయినటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ఇరువురికి కూడా వివాహం జరిగినది. ఎంతో పరమ పవిత్రమైన ఆ యొక్క రాత్రిని శివరాత్రి అని అందరు. అదేవిధముగా ఈ యొక్క శివరాత్రి రోజున లింగోద్భవ సమయం అంటారు. అసలు లింగోద్భవ సమయం అనగానేమి? ఆ యొక్క పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు గణములకు ఆ పరమేశ్వరుడు తన యొక్క మహిమాన్వితమైన రూపమును చూపదలచిన వాడై, ఆ పరమేశ్వరుడు తన అగ్నిస్తంభన లింగ రూపంలో ఆవిర్భింపడం జరిగింది. ఆ లింగ రూపంలో ఆవిర్భవించిన ఆ సమయమునే లింగోద్భవ సమయం అందురు. ఆ సమయం నుండి మొదలుకొని జాగరణ చేసిన మానవ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందటానికి మరియు శివతత్వాన్ని దర్శించేందుకు ఆ యొక్క శివరాత్రి ఎంతో అత్యంత ముఖ్యమైన రాత్రిగా మన యొక్క పూర్వీకులు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున అందరూ కూడా ప్రాతకాలమున నిత్యకృత్యములు నెరవేర్చుకున్న వారే ఉపవాసము ఉండి ఆ యొక్క పరమేశ్వరుని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో భక్తి పరులై ఆ రోజున ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధించినతో సకల పాపల నుండి విముక్తి పొందిన వారి సుఖముగా నుందురు. ఓం నమః శివాయ.